CCRT દિલ્હીમાં જે ટ્રેનિંગ ચાલી રહી છે એ અંતર્ગત આપણી સાથે તેલંગાણા રાજ્યના શિક્ષક છે જેમનું નામ છે નાગરાજ સર. અને આજે આપણે આ નાગરાજ સરનો એક નાનકડો એક ઇન્ટરવ્યૂ લેવા માગીએ છીએ, કારણ કે આપણે એમની જે નેટિવ લેંગ્વેજ છે આપણે જાણતા નથી, તો એમના વિશે, એમના રાજ્ય વિશે અને એ કઈ સ્કૂલમાં ભણાવે છે, કેવું ભણાવે છે એના વિશે આપણે અને તમને એક નવીન ઇન્ફોર્મેશન મળે એના માટે થઈને આપણે આજે એક ઇન્ટરવ્યૂ લઈએ છીએ. હેલો સર, કેમ છો? మజాમાં છું. વેરી ગુડ સર, બોલીએ. మై నేమ్ ఈజ్ నాగరాజ్. తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేట్లో పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో నేను లచ్చపేట అనే గ్రామంలో దుబ్బాక మండలంలో పనిచేస్తూ ఉన్నాను. మోడల్ స్కూల్ నుంచి ఒకే ఒక్కరిని ఇక్కడికి CCRTకి రావడం జరిగింది. మొత్తం మా తెలంగాణ నుంచి 10 మంది రావడం జరిగింది. ఇక్కడ నేను 9th, 10th అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 4 క్లాసులకి సివిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ 9th, 10th సోషల్ స్టడీస్ బోధిస్తూ ఉంటాను. ఇక్కడ CCRTలో చాలా రకాల అంశాలు మేము నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన కల్చర్, మన ట్రెడిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని పాఠశాలలో ఏ విధంగా బోధించాలి, మన పాఠ్య బోధనలు ఏ విధంగా బోధించాలనేటువంటి అంశాలని మేము నేర్చుకోవడం జరిగింది. తద్వారా ఈ పాఠశాలకు వెళ్ళిన తర్వాత మేము విద్యార్థులకి ఏ విధంగా ఎఫెక్టివ్గా టీచర్ చేయొచ్చు అని చెప్పి, టీచర్గా వర్క్ చేయొచ్చు, ఒక ఎఫెక్టివ్ టీచింగ్ ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి ఇది నేర్చుకోవడానికి పనికొచ్చింది. ఈ అవకాశం వల్ల మేము మా విద్యార్థులకి ఇంకా ఎక్కువగా దేశ సౌభ్రాతృత్వం గురించి, మన యొక్క కల్చరల్ డైవర్సిటీ గురించి చెప్పేటువంటి ఆస్కారం కూడా రావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి విభిన్న భాషలు ఇక్కడ చాలా 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీచర్స్ రావడం జరిగింది. అస్సాం, మేఘాలయ, కర్ణాటక అండ్ గుజరాత్ అండ్ బీహార్ లాంటి, సిక్కిం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, చాలా రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వాళ్ళ నుంచి వివిధ అంశాలు మేము నేర్చుకొని అక్కడ ఉన్నటువంటి కల్చర్ని మేము రిప్రజెంట్ చేస్తూ మేము అక్కడ వీడియోస్ కూడా లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరుగుతుంది. తద్వారా మా యొక్క కల్చర్ని దేశవ్యాప్తం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి దానిలో మా రాష్ట్రంలో ఉన్నటువంటి, మా ప్రాంతంలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి దేశ నాయకుల గురించి, తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి సంఘటనల గురించి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తద్వారా ఒక భారతదేశానికి, మా భారతదేశంలో, మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు వివరించడం జరిగింది. తద్వారా మా యొక్క దేశ ఔన్నత్యంలో మా పాత్ర ఏంటి అని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గుజరాత్ టీచర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.